హాయ్ ఫ్రెండ్స్, మన వెనకటి తరం వాళ్ళు అంటే తాత ముత్తాతల కాలంలో ఉన్నవాళ్ళు సుమారు 100 దీపావళి పండుగలను చూసిన వారు చాలా మంది ఉండేవారు. అంటే వాళ్ళు ఇంచుమించు 100 ఏళ్లు బతికారనే విషయం తెలుస్తోంది. కానీ ప్రస్తుత కాలంలో మనుషులు 60 లేదా 70 సంవత్సరాలు మాత్రమే జీవిస్తున్నారు. అందులోనూ మంచి వాళ్ళు చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా చిన్న వయస్సులో మరణిస్తున్నారు. దేవుడు మంచి వాళ్ళను చాలా త్వరగా తన దగ్గరకు తీసుకెళ్లిపోతాడని మన పెద్దలు అంటూనే ఉంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? చెడు చేసేవారి కంటే మంచి చేసేవాళ్లు మాత్రమే ఎందుకు త్వరగా చనిపోతారు? అయ్యో, ఆ దేవుడు ఎంత కఠినాత్ముడు! ఆ పాపం చేసిన వాడిని తీసుకుపోకుండా అందరికీ మంచి చేసిన వాళ్ళని తీసుకుపోతాడు, దయలేనివాడు అంటూ మన ఇళ్లల్లో ఉండే పెద్దలు ఇలా ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు దేవుడి మీద కోపాన్ని బయటపెట్టి తిట్టడం మనం చూస్తూనే ఉంటాం. అయితే నిజంగా ఇలా జరుగుతుందా? దీని వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? అయితే ఈ విషయం గురించి చాలా గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఈనాటి ఈ కథనంలో ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మీరు ఈ వీడియోను మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. జాతస్య హి ధ్రువో మృత్యుః అని భగవంతుడు గీతలో చెప్పాడు. గీతలోని ఈ సారం గురించి మనందరికీ తెలుసు. మన సనాతన ధర్మంలో ఒక వ్యక్తి పుట్టకముందే అతను ఎక్కడ, ఎప్పుడు, ఎలా పుడతాడో, ఎక్కడ పుడతాడో ఎప్పుడూ నిర్ణయించబడిందని నమ్ముతారు. ఆ వ్యక్తి అసలు ఎవరు, అతని తల్లిదండ్రులు ఎవరు, ఎవరిని ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకుంటాడు, ఎలాంటి పిల్లలకు జన్మనిస్తాడు, తర్వాత ఎక్కడ ఎప్పుడు చనిపోతాడో కూడా ఎప్పుడూ నిర్ణయించబడింది అని మన పెద్దలంటారు. అన్ని మతాలలో మరణం మాత్రమే తిరుగులేని సత్యమని, అదే ఫైనల్ అని నమ్ముతారు. ఎవరు జన్మించినా ఏదో ఒకరోజు మరణించి తీరాలి అనేది వాస్తవం. ఎందుకంటే ఎవరి జీవితమైనా చివరికి మరణమైనా కూడా ఆ భగవంతుని చేతిలోనే ఉంది. అంటే ఆ దేవుడు ఆడించే ఆట బొమ్మలం మనమంతా అనే విషయం మనకు ఈ విషయం ద్వారా అర్థమవుతోంది. ప్రతి ఒక్కరి జీవిత చక్రం ఆ దేవుడే లిఖించాడని మన పూర్వీకుల నుంచి వస్తున్నమాట. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే సామెత ఊరికే రాలేదు. అంటే అంతా ఆ భగవంతుని చిత్తం ప్రకారమే జరుగుతుంది అని దీన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఇక్కడ దేవుడు ప్రతి మంచి వ్యక్తిని ఏదో ఒక కారణం కోసమే ఈ ప్రపంచంలోకి పంపిస్తాడని మన హిందూ మతంలోని పురాతన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఇక దేవుడు ఏ కారణంతో అయితే ఈ భూమి మీదకు మనిషిని పంపిస్తాడో ఆ కారణం పూర్తయిపోగానే దేవుడు వారిని తిరిగి వెనక్కి రప్పించేసుకుంటాడు. అంటే మంచి వ్యక్తుల మరణం అనేది వారు చేసే మంచి పనులపై ఆధారపడి ఉంటుంది అని హిందువులు గట్టిగా నమ్ముతారు. ఇక ఈ కలియుగంలో పాపాలు చేసే పాపులు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారని, అలాగే పుణ్యాత్ములు చాలా తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని తెలుస్తోంది. అయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఖాళీ చేతులతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. అయితే చనిపోయాక 3 విషయాలు అతని వెంట వెళ్తాయని హిందూ గ్రంథాల ప్రకారం తెలుస్తోంది. ఒకటి సంచిత కర్మ, రెండవది జ్ఞాపక శక్తి, మూడవది మేలుకొలుపు. ఎప్పుడైనా సరే ఎవరితో ఈ విషయం మాత్రం చెప్పకండి. అదేంటంటే ఖాళీ చేతితో వచ్చాం, ఖాళీ చేతులతో వెళ్తున్నామని. కానీ దేవుడు ఖాళీ చేతులతో పంపించడం లేదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏదో ఒక కారణాన్ని మీ చేతుల్లో పెట్టి దాన్ని పూర్తి చేసేలా ఆశీర్వదించి పంపిస్తున్నాడు. అలాగే భూమి మీదకు వచ్చాక మనం చేసిన పనులను మన వెంట తీసుకుని వెళ్తాం. అందుకే ఖాళీ చేత్తో వచ్చామంటూ ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. అయితే మనకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, మన ఫ్యామిలీలో కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరైనా మంచి వాళ్ళు చనిపోతే కొంచెం బాధపడతాం. ఎవ్వరికీ హాని చేయలేదు, ఎవరినీ హింసించలేదు, అయినా దేవుడు వాళ్ళను ఇంత త్వరగా తన దగ్గరికి ఎందుకు తీసుకుపోయాడు? మంచి పనులు చేస్తే ఎక్కువ కాలం బతకాలి కదా, ఈ పాపాత్ములను దేవుడు ఎప్పుడూ ఏమీ చేయడు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు కారణం లేకుండా ఏదీ చేయడు అనే విషయం మనకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా. అయితే మనం పురాతన గ్రంథాల్లో విని ఉంటాం కదా, ఋషులు, మునులు, దేవీ దేవతలు ఎవరైనా కిన్నెరలు, అప్సరసల మీద మోహం పెంచుకుంటే వాళ్లకు మృత్యులోకమైన భూలోకంలో పుట్టాలంటూ శపించేవారు. ఇలాంటివి మనం సినిమాల్లో చూశాం, కథల్లో విన్నాం. అంటే భూలోకం ఎంత భయంకరమైన, బాధాకరమైన ప్రదేశమో మనకు దీన్ని బట్టి అర్థమవుతోంది. అలా శాపగ్రస్తులైన వాళ్ళు భూలోకంలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించి శాప విముక్తులై తిరిగి వారి వారి లోకాలకు వెళ్ళిపోయేవాళ్ళు. అందుకే భూలోకాన్ని కర్మభూమి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి మన అసలైన యాత్ర అనేది మొదలవుతుంది. అంటే మనం స్వర్గానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఈ భూమి మీద పుట్టిన వెంటనే ఇక్కడ మాయ మనల్ని కమ్మేస్తుంది. భూలోకాన్ని మృత్యులోకం అని అనుకున్నాం కదా.
ఈ మృత్యులోకపు భ్రాంతిని, భ్రమను నిత్యం మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రపంచంలోని ప్రజలకు మనం అట్రాక్ట్ అవుతూ ఈ భూమిని వదిలి ఎక్కడికి వెళ్ళాలి అని అస్సలు అనుకోవద్దు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఆత్మ యమరాజు దగ్గరకు వెళ్తుంది. ఇక అక్కడ అతని దగ్గర మంచి చెడుల ఖాతా ఉంటుంది. అందులో చనిపోయిన వ్యక్తి భూలోకంలో మంచి చేశాడా, చెడు చేశాడా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ చెడ్డ పనులు చేసి ఉంటే గనక ఆ రుణం తర్వాతి జన్మలో తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆత్మ మంచి పనులు చేసి ఉంటే తర్వాత ఒక మంచి జన్మ లభిస్తుంది. మంచి పనులు చేసేవారికి దీర్ఘాయుష్షు, చెడ్డ పనులు చేసేవారికి అర్ధాయుష్షు ఇవ్వాలని చాలామంది దేవుడిని అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో జీవించటం అనేది అస్సలు మన లక్ష్యమే కాదు. గత జన్మలోని పాపపుణ్యాల బాకీని తీర్చుకోవడానికే మళ్లీ మళ్లీ జన్మిస్తాం అనేది దేవుడు చెప్పే మాట. ఒక జీవాత్మ ఈ ప్రాపంచిక సముద్రాన్ని 84 లక్షల సార్లు ఈ సంసార సాగరాన్ని ఈదాల్సి ఉంటుంది. అప్పుడే అతనికి మోక్షం లభిస్తుంది అని మన పురాణాల ద్వారా తెలుస్తోంది. అయితే మంచి పనులు చేసిన వ్యక్తి త్వరగా మోక్షాన్ని పొందుతాడు. అందుకే భగవంతుడు వారికి చాలా తక్కువ ఆయుష్ని ఇస్తాడు. అలా వారు ఈ భూలోకంలో తక్కువ బాధలను అనుభవించి సర్వోన్నత స్థానాన్ని చేరుకుంటారు. ఇక మృత్యులోకంలో చెడు కర్మలు చేసిన ఆత్మ మాత్రమే ఈ ప్రపంచంలో చాలా హింసలను చాలా కాలం పాటు భరించాల్సి ఉంటుంది. వేల లక్షల జన్మల తర్వాత మాత్రమే ఆ ఆత్మకు పవిత్రత లభిస్తుంది. మోక్షం చాలా లేటుగా లభిస్తుంది అని దీని సారాంశం. రెండవ విషయం ఏంటంటే, మనం ఈ ప్రపంచంలో ఏదో ఒక ప్రయోజనం కోసం పుట్టామనే విషయాన్ని మనకు తెలిసేలా చేస్తాడు. అందుకే దేని మీద వ్యామోహం పెంచుకోవద్దని చెప్పి మరీ ఈ లోకంలోకి పంపిస్తాడు దేవుడు. అలా ఆ ఆత్మ తన పని తాను పూర్తి చేశాక దేవుడు మనలను తిరిగి తన వద్దకు తీసుకెళ్లిపోతాడు. దీర్ఘాయుష్షు ఉన్నవారంతా గత జన్మలో చెడ్డ పనులు చేసిన వారు కాదని ఇక్కడి ఉద్దేశం. ఎక్కువ కాలం బతికారంటే వారు చేయాల్సింది ఇంకా ఏదో మిగిలిపోయిందని అర్థం. మంచి వ్యక్తులు ఎందుకు త్వరగా చనిపోతారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా. ఈ జనన మరణ రహస్యం చాలా లోతైంది. కాబట్టి ఈ రోజు నుండి మీరు మీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మీ చెడు అలవాట్లను వదిలి మంచి అలవాట్లు నేర్చుకుంటే ఎంతో మంచిది. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మాత్రమే మనకు మోక్షాన్ని ప్రసాదించగలడు. కాబట్టి నిత్యం మనం ఆ భగవన్నామస్మరణ చేయటం కూడా మనకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. అంటే వీలైనంతలో మంచి పనులు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాయని మన గ్రంథాలు కూడా పేర్కొంటున్నాయి. తెలుసుకున్నారు కదా మంచి వాళ్లను మాత్రమే దేవుడు త్వరగా ఎందుకు తీసుకెళ్లిపోతాడో అన్న విషయం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.